ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కలిసి బీచ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మా చెల్లి హెయిర్ కట్ చేసింది గైస్. ముద్దుగా ఉంటావే, ఎంత ముద్దుగా ఉంటే మాత్రం అంత వినడండి డెస్టినీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పండగను ఎలా జరుపుకుంటున్నారు? ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ పండగ ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు మాత్రం ఈసారి పండగ చాలా డిఫికల్ట్గా మారిపోయింది. ఎందుకంటే మా తమ్ముడు ఒక ప్లేస్లో ఉన్నాడు, నేను ఒక ప్లేస్లో ఉన్నాను. ఇదే ఫస్ట్ టైం అనమాట వేరే వేరే ప్లేసెస్లో ఉండి పండగ జరుపుకోవడం. ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అనేది కూడా నాకు క్లారిటీ లేదు. నా దగ్గర చాలా తక్కువ టైం ఉంది. తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ రాఖీ కట్టేసి మళ్ళీ నేను సేమ్ ప్లేస్కి మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలి. ఒక 2-3 అవర్స్ మాత్రమే నా దగ్గర టైం ఉంది. ఈ టైంలో వాడు ఎక్కడ ఉన్నాడు, ఏ ప్లేస్లో ఉన్నాడు అవన్నీ కనుక్కొని వెళ్ళి రాఖీ కట్టి అసలు హోపే లేదు నాకు. రాఖీ ఈసారి కడతానా లేదా అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే నాకు ఒక్కడే తమ్ముడు అనమాట. ఈ పండుగ నాకు చాలా చాలా స్పెషల్. అఫ్కోర్స్ అందరికీ స్పెషలే, నాకు కొంచెం బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఎలాగైనా రాఖీ కట్టాలి, వెళ్ళాలి అని ఒక హోప్తో ఉన్నాను. మేబీ ట్రై చేద్దాం. ఒక 1% కూడా నాకు వెళ్తానా లేదా టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 6-6:30 అట్లా అవుతుంది. ఇప్పుడు నేను వాడి దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టేసి మళ్ళీ నేను 11కి సేమ్ ఇదే ప్లేస్కి మళ్ళీ రావాలి. ఆలోచిస్తున్నాను అనమాట ఈ పండగ అసలు ఏం జరుగుతుంది, అసలు ఆడికి ఎలా రాఖీ కడతాను, ఎక్కడికి వెళ్తానో కూడా తెలీదు. సో మొత్తానికి బాగా ఆలోచించి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎలాగైనా వెళ్ళి రాఖీ కట్టేయాలని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. ర్యాపిడో బుక్ చేసుకున్నాను కాంప్లెక్స్కి వెళ్ళాక నాకు కొంచెం ఆకలేసింది. సో టిఫిన్ చేద్దామని కాంప్లెక్స్లోనే ఒక టిఫిన్ స్టాల్కి వెళ్ళాను. అక్కడ టిఫిన్ అయితే అస్సలు బాగాలేదు. మీరు అసలు ట్రై చేయకండి ఎప్పుడైనా వైజాగ్ కాంప్లెక్స్లో టిఫిన్స్ గట్రా. అస్సలు బాగాలేదు అని వదిలేస్తాను, తెలిసిపోద్ది. మొత్తానికి టిఫిన్ వదిలేసి ఇంకా బస్ కోసం వెయిట్ చేశాను. బస్ రావడం లేట్ అయితే ఆటోలో వెళ్ళిపోదామని బయలుదేరాను. కరెక్ట్ టైంలో ఇంకా బస్ వచ్చింది. యాక్చువల్లీ నేను కాంప్లెక్స్లో బస్ ఎక్కలేదు, మధురవాడలో ఎక్కాను. కాంప్లెక్స్ నుండి మధురవాడ వరకు ఆటోలో వెళ్ళి మళ్ళీ మధురవాడ నుండి మళ్ళీ బస్ ఎక్కాను అనమాట. ఈరోజు అన్నీ నాకు దరిద్రం అంటే దరిద్రం, అసలు అనుకున్నట్టు ఏది అవ్వట్లేదు. మొత్తానికైతే వచ్చేసి ఒక మజ్జిగ తాగేసి తమ్ముడు వాళ్ళకి స్వీట్స్ ఇంకేమైనా తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అక్కడ కూడా వెయిటింగే ఈరోజు అంతా. నాకు అసలు టైం లేదురా బాబు అంటే ఇంకా ఫుల్ వెయిటింగ్. కాసేపు తర్వాత నా తమ్ముడు వచ్చాడు. మా తమ్ముడు వీడి కోసమే వచ్చాను అనమాట. ఇంకా వెనక డాడీ వాళ్ళు వస్తున్నారంటే ఇంకా డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇంకా అందరూ కలిసి బీచ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? మా చెల్లి హెయిర్ కట్ చేసింది గైస్. ఇదంతా మా సామ్రాజ్యంలో తిను మా పెద్ద చెల్లి, తిను చిన్న చెల్లి. ఆ ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి కోసమే వచ్చాను ఇంత దూరం. మనం బీచ్కి వచ్చాం గైస్. బీచ్ చూస్తా. బీచ్ వినడండి డెస్టినీ. ఇంత ఎండ ఎవరు లేరు బీచ్లో. ఇవిడే ప్లేస్ డిసైడ్. కూడా అదే చిన్నది నాకు ఇది జోయాలి అడుగు.
ముక్కు ఒకసారి తినిపించండి. రెండు ఫోటో తీసుకున్నారా? ఫైనల్గా బస్ ఎక్కాను, అయిపోయింది. సో మొత్తానికి మా రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది. మొత్తం కలిసాను, కొంచెం మంచిగా చాలా రోజుల తర్వాత తమ్ముడు వాళ్ళతో చెల్లి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, బాగా జరిగింది. మీరు ఎలా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.